నమస్కారం. నా పేరు శైలజ. నేను గుడిలో శంఖేశ్వర్ టెంపుల్‌లో సేవ చేస్తుంటాను. నేను బ్యూటీషియన్‌ని కూడా. నేను ఎప్పుడు సేవ చేసుకున్నప్పుడు స్వామివారిని ఒకటే అడుగుతా, ఈ సేవ కన్నా నాకు ఇంకొక సేవ కావాలని. నేను ఎప్పుడు ఈ వారం రోజుల నుంచి నేను ఎందుకో మరి తెలీదు కానీ నేను ఎప్పుడు అడుగుతున్నా కొద్దీ ఆ స్వామి నన్ను కరుణించి నాకు నా ఫ్రెండ్ త్రూలా మళ్ళీ ఆంటీ త్రూలా నాకు ఈ ప్రోగ్రామ్ వచ్చింది. శంకర్ అన్నని కలిసినాను. అన్న ఇట్లా చెప్పినాడు, ఇట్లా చేయాలి సేవా భారత్ అని. నాకు ఆ దేవుడు నా మొర ఆలకించిండేమో అని అనిపించింది. నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయినాను. నాకు ఒక పాప ఒక బాబు. వాళ్ళని నేను ఇంట్లో చూసుకుంటాను. నేను ప్లస్ ఇంట్లోనే బ్యూటీ పార్లర్ ఉంది. నేను మామూలుగా ఎవరికైనా కానీ ఇంటి దగ్గర కూడా చిన్న చిన్న పిల్లలకి ట్యూషన్, గవర్నమెంట్ వాళ్ళకి పిల్లలకి ముగ్గురికి ట్యూషన్ చెప్తాను. అది కూడా ఫ్రీగానే. స్కూల్కి వెళ్తారు, వస్తారు, ఆంటీ అని వచ్చి టైంకి వచ్చి కూర్చొని చదువుకుంటారు. నాకు కూడా చాలా మంచిగా అనిపిస్తుంది వాళ్ళని చూస్తే. కానీ ఇక్కడికి వచ్చినాక నాకు ఈ పిల్లలను చూసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. దేవుడు ఏదో ఒక దారి చూపించాలని నాకు ఈ దారి చూపించినాడు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేను అనుకోలేను ఈ సేవా భారత్ దాంట్లో మెంబర్ అవుతా అని. నా ఫ్రెండ్ త్రూలో మళ్ళీ నాకు ఆంటీ త్రూలో నేను ఈ అవకాశం వచ్చినప్పుడు నేను వదులుకోనని నేను ముందడుగు వేసినాను. మేము ఇక్కడ వచ్చి సేవ చేసినందుకు కూడా నాకు హ్యాపీగా ఉంది. జై సేవా భారత్.